ప్రస్తుత సమాజంలో నిత్యావసర వస్తువులు ప్రతిదీ కల్తీ అవుతున్నాయి. తినే తిండి, తాగే పాలతో సహా అన్నీ కల్తీ చేస్తున్నారు కొందరు కంత్రిగాళ్లు. ముఖ్యంగా పాలను వివిధ రకాల రసాయనాలతో కల్తీ చేస్తున్నారు. కల్తీ పాలపై ఖమ్మం ప్రజల అభిప్రాయాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. నిత్యావసర వస్తువులు ఏదైతే ముఖ్యంగా మిల్క్ ప్రతిరోజు ఉదయం టీ తాగేటప్పటి నుంచి నైట్ పెరుగు తినే వరకు ప్రతి వస్తువు నిత్యావసర వస్తువుగా ఎక్కువ పాలను ఎక్కువ వాడుతుంటారు. ప్రతి ఇంట్లో కూడా అదే వాడుతుంటారు. ఈ పాల కల్తీ అనేది ఎక్కువగా పెట్టలేకపోతుంది. ప్రతి చోట ఈ యొక్క పాల కల్తీదారులు ఎక్కువైపోయి డబ్బు యథేచ్ఛగా సంపాదన ధ్యేయంగా ఈ యొక్క కల్తీలకు పాల్పడుతుంది. ఈ నేపథ్యంలో కొంతమంది అపార్ట్మెంట్ వాసులు ఉన్నారు మనతో పాటు. వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకొని ఈ యొక్క పాల కల్తీ జరగడం పట్ల వాళ్ళ అభిప్రాయం తెలుసుకుని చెప్పండి, ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్తీమయం, ముఖ్యంగా నిత్యావసర వస్తువులు ఏదైతే ఉన్నాయో పాలతో సహా ప్రతిదీ కల్తీ అవుతుంది. దీనిపై మీరేమనుకుంటున్నారు? అన్నీ కల్తీ అయిపోతున్నాయండి. ప్రతి ఒక్క వస్తువు నిత్యావసర వస్తువుని టార్గెట్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా కల్తీ చేస్తున్నారు. ఈ మధ్య అన్నీ చూస్తున్నారు కదా, బియ్యంలో కల్తీ అంటున్నారు, కారంలో కల్తీ అంటున్నారు, నూనెలో కల్తీ అంటున్నారు, వాడిని పట్టుకుంటున్నాం అంటున్నారు, వీడిని పట్టుకుంటున్నారు. ఎవరిని ఏం శిక్షిస్తున్నారో తెలవట్లేదు, ఏం చేస్తున్నారో తెలవట్లేదు. నిజంగానే ఫస్ట్ పట్టుకోగానే వాడిని శిక్షించుంటే మళ్ళీ ఇవాళ వీడు పాలలో కల్తీ ఎలా చేస్తాడండి? నిత్యావసర వస్తువు చిన్న పిల్లలు, పాపం స్కూల్కి పోయే పిల్లలు పొద్దున్నే వాళ్ళు అడావుడిగా పాలు తాగిపోతూ ఉంటారు. ఆ పాలలో కల్తీ ఉంటే ఆ పిల్లగాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుందండి? వాస్తవంగా ప్రభుత్వం మేల్కొని, అధికారులు మేల్కొని వీళ్ళందరినీ కఠినంగా శిక్షిస్తే ఎవడైనా కూడా ఇలాంటి పనులు చేయకుండా ఉంటారు. దయచేసి అర్థం చేసుకొని మీ యొక్క విధులు మీరు నిర్వర్తించండి అయ్యా. మేము వేరే వచ్చి మాకు వేరే పనులేం చేయక్కర్లే, మీ విధులు మీరు నిర్వర్తిస్తే చాలు. అలాగే ప్రభుత్వం కూడా ప్రోత్సహించి గో సంరక్షణ చేస్తున్నది. అలాగే రైతులకి కూడా గోవుల్ని అందించి వాటిని గోవులు కొనుక్కునే వాళ్ళకి సబ్సిడీ, కొత్త గడ్డి పెంచుకోవడానికి, దాణా పెంచుకోవడానికి ఇలాంటివన్నీ కూడా వాటికి గోమేతకి కూడా సబ్సిడీ ఇస్తే పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. గోదా ఆధారిత వ్యవసాయం కూడా మొదలవుతుంది. కూరగాయలు కూడా స్వచ్ఛత కలిగినవి దొరుకుతాయి. అన్నీ మంచివి దొరుకుతాయి. అన్నీ మంచివి దొరికినప్పుడు మళ్ళీ వెనకటి రోజులు ముందుకు వస్తాయి. మన అందరి ఆరోగ్యాలు బాగుంటాయి. దయచేసి అర్థం చేసుకొని అందరూ కూడా అప్రమత్తం అయ్యి వాళ్ళని శిక్షించండి. ఇలాంటి తయారు కాకుండా చూడాల్సిన బాధ్యత మీది. నిజంగా చాలా బాధేస్తుంది. కళ్ళమ్మడి నీళ్ళు వస్తున్నాయి. చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, తినే ఆహారంలో కల్తీ ఏంటండి? నిజంగా ఏదో రోడ్లు అన్నారు, అది అన్నారు, సరే తింటే తిన్నారులే, అయ్యాయి ప్రాజెక్టులు అన్నారు, అది ఎట్లాంటి వాటి కల్తీ అంటే సరే చేసుకుంటారు, ఫండ్ ఎక్కడి నుంచో తెచ్చుకుంటారు. నిత్యావసర జీవితాలు మా ప్రాణాలతోటి ఆడుకుంటే ఎలాగండి? మా జీవితాలతోటి ఆడుకుంటే ఎలాగండి? దయచేసి ఇలా కల్తీ కలగకుండా చూడండి. మీరు చెప్పండి అమ్మా, ఏమనుకుంటున్నారు యొక్క పాల కల్తీ? పాలు ప్యాకెట్ తెచ్చుకుంటే అండి, పాల ప్యాకెట్ కాసుకొని తోడేసుకుంటే ఆ పెరుగు వేసుకొని తిని తెల్లారి పొద్దున దగ్గు, వాంతులు ఇలా బంక తాగుతుండదు. అంత కల్తీ చేసి కల్తీ వస్తువులు అమ్మి జనాలను ఏం చేయాలనుకుంటున్నారు? పిల్లలు ఏమవ్వాలి, జనాలు ఏమవ్వాలి? ఇలాంటి పాలు, ఇలాంటి పెరుగులు, ఇలాంటి కారాలు, ఇలాంటి అన్ని వస్తువులు గుడ్డు కూడా తెచ్చుకుంటే గుడ్డు ప్లాస్టిక్ గుడ్డు అంటున్నారు. ఆ గుడ్డు కూడా మానేయాలి కదా. ఇప్పుడు మరి ప్లాస్టిక్ గుడ్డు అంటున్నారు, ఆ గుడ్డు కూడా మానేయాలి. అలాంటప్పుడు గుడ్డు తినకుండా, పాలు తాగకుండా, పెరుగు తినకుండా మరి అన్నీ కల్తీ చేస్తుంటే మరి ఏం తిని బతకాలి మేము? మా పిల్లలు ఏం తినాలి, మేమేం తినాలి? మరి పోయే ఆఫీసులకు పోయే భర్తలు ఏం కావాలి? వాళ్ళకి ఏమైద్దో, రేపొద్దున ఏం వేసి పెట్టినామో వాళ్ళకి ఏమవుతుందో, వాళ్ళు వచ్చిందాక మాకు టెన్షన్. ఈ అపార్ట్మెంట్లో కూడా ప్యాకెట్లు మంచి కంపెనీ, బ్రాండెడ్ కంపెనీల పేరుతో వస్తున్నా కానీ వాటి యొక్క కల్తీలు ఉండటం వల్ల తమ ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు ఈ యొక్క కల్తీ కంపెనీలు అని చెప్పేసి వీళ్ళని సత్వరం కఠిన చర్యలు తీసుకున్న ప్రభుత్వం వెంటనే వీళ్ళని శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ గణేష్తో కిరణ్ ఖమ్మం నుండి.